కార్పల్ టనెల్ సిండ్రోమ్ అంటాం. సో కార్పల్ టనెల్ సిండ్రోమ్ ను బేసికలీ ఒక నర్వ్ మీడియన్ నర్వ్ మీద ప్రెషర్ పడుతుంది. ఈ కార్పల్ టనెల్ సిండ్రోమ్ ఎవరిలో కామన్? జనరలీ జెనెటిక్ ప్రీ డిస్పోజిషన్ చాలా కామన్ ఉంటుంది. జెనెటికలీ ఉన్న పేషెంట్స్ లో, హిస్టరీ ఉన్న పేషెంట్స్ లో వీ కెన్ సీ. తర్వాత మన ట్రామా ఏమైనా అయినప్పుడు, రిస్ట్ దగ్గర ఫ్రాక్చర్ అయినప్పుడు, మనం రేడియస్ ఫ్రాక్చర్ అయినప్పుడు, లేదా ఈ కార్పల్లో ఉన్న చిన్న చిన్న బోన్స్ డిస్లొకేట్ అయినప్పుడు నర్వ్ పైన ప్రెషర్ పడి ఈ సిండ్రోమ్ రావచ్చు. ఈ ట్రామా జెనెటిక్ ప్రీ డిస్పోజిషన్ వదిలేసిన తర్వాత జనరలీ ఇది మన ప్రెగ్నెన్సీ పేషెంట్స్లో చూడొచ్చు, హైపోథైరాయిడిజం ఉన్న పేషెంట్స్లో, డయాబెటీస్లో ఉన్న పేషెంట్స్లో ఇది మనం కామన్గా చూస్తాం. సో దీన్ని మనం క్లినికలీ ఎలా చెక్ చేస్తాం? ఫస్ట్ పేషెంట్స్ వచ్చి కంప్లైంట్ చేసేది పెయిన్. ఈ 3 ఫింగర్స్లో పెయిన్ రావచ్చు, స్పెషల్లీ మోర్ ఎట్ నైట్ టైంలో ఈ పొజిషన్లో పడుకున్నప్పుడు ఆ టనెల్లో ఉన్న స్పేస్ తగ్గిపోయి నర్వ్ ప్రెస్ అయిపోయి తిమ్మిరన్నీ వస్తుంది. అండ్ సడన్గా నైట్లో ఇలా హ్యాండ్ షేక్ చేసినప్పుడు పెయిన్ కొంచెం రిలీఫ్ అవుతుంది.